నేను నర్సరీ నిర్వహిస్తాను. ఈ శతావరి మొక్క అండి. శతావరి ప్రధానంగా ఆవులు గేదెల్లో పాలు పెంచడానికి మనం శతావరి పొడిని వాడతాం. అలాగే మా మహిళల్లో గర్భధారణ సమస్యలకు కూడా దీన్ని వాడతాం. ఇది మా నర్సరీలో లభిస్తుందండి. దీన్ని మనం విరివిగా తయారు చేసి ఎవరికైనా కావాలంటే అందజేస్తామండి. మన భారతీయ జీవన విధానంలో అనేక రకాలుగా ప్రారంభ రోజు నుంచి అంటే గత 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితంకి వెళ్ళినప్పటికీ కూడా మన జీవన విధానం అంతా కూడా ఏదైనా అనారోగ్యం వచ్చినా లేకపోతే అనారోగ్యం రాకుండా ఉండాలన్నా కూడా ఏంటంటే మనకు అనేక రకాల యొక్క ఆయుర్వేద మొక్కలు దొరికేటివి. మన మొక్కలని మన పెరట్లో ఉండే మొక్కలు కావచ్చు, మన ఎక్కడ పెడితే అడవుల్లో ఉండేటువంటి మొక్కలు కావచ్చు, ఈ మొక్కలన్నీ ప్రతి మొక్క కూడా ఆయుర్వేదానికి ఉపయోగపడేది. ఏదో ఒక రకమైన జబ్బుకో ఏదో రకమైన వైద్యానికి ఉపయోగపడుతుండేటువంటి మనం అన్నిటినీ దూరం చేసుకున్నాం. అది చేదుగా ఉందనో లేకపోతే ఇంకోటిగా ఉందనో ఇటు రకరకాల ఒక నాలుక యొక్క దీనికి అలవాటు పడి, నాలుక రుచికి అలవాటు పడి ఆ రుచి ఆధారంగా మనం తినటం ప్రారంభం చేయటం వల్ల మనం ఏదైతే పూర్వకాలం నుంచి మనకు అనేక రకాలుగా ఉన్నటువంటి మొక్కలు అయితే ఉన్నాయో ఈ మొక్కలన్నింటిని పక్కన పెట్టి మనం ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నటువంటి యొక్క ఫుడ్ లోకి వెళ్ళిపోయినాం. దీని కారణంగా అనేక రకాల రోగాలు వస్తున్నాయి. అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకి ఇవాళ బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, రకరకాల వ్యాధులు వస్తున్నాయంటే వాళ్ళు ఎప్పుడు ఏ ముందు వేసుకోవడం కూడా లేదు. వాళ్ళకి అలాంటి వాళ్ళకి షుగర్ వ్యాధి వస్తుంది. కాబట్టి ఈ అంతటికి కారణం ఏంటంటే మన యొక్క జీవన విధానంలో మనకు ఉన్నటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి యొక్క మొక్కలు, మనకు ఉపయోగపడే మొక్కలు ఏంటంటే వాటిని దూరం చేయటం కారణంగా ఇవాళ శతావధి మొక్క వచ్చింది. ఇది చాలా పాత కాలంలో మొక్క ఇది. దీని కారణం కూడా అనేక రకాల యొక్క లాభాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క మొక్కను మనం చూసుకున్నట్టయితే అది ఆ మొక్క యొక్క లాభాలు కనుక మనం చదివినట్టయితే మనకు అర్థం అవుతుంది. కాబట్టి అన్ని మానేసాం మనం. ఇదంతా కూడా ఆధునిక యుగంలోకి వెళ్ళిపోయినాం. ఆధునిక యుగంలోకి వెళ్ళటం వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇంకోటి వస్తుంది అంటే ఇలా 50 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది రోగాలకి. కాబట్టి ఆ రోగాలు రాకుండా ఉండాలంటే మనము మన యొక్క జీవన విధానంలో మార్పు రావాలి. మనం అన్ని మొక్కలను ఉపయోగించాలి. అనేక రకాల యొక్క దీని టేస్ట్లకి అలవాటు పడాలి. ఒకే రకమైన టేస్ట్ కి నాలుగుకి అలవాటు పడిపోయినటువంటి కారణంగా అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఇవాళ రోగాలకు కారణం అంతా ఏంటంటే నాలుకే. కాబట్టి దీన్ని మనం ఏదంటే మళ్ళీ మనం మన జీవన విధానం మార్పు వచ్చి మంచిగా ఉండాలన్నట్టయితే మనం ఏదైతే మనం ఇన్ని దూరం చేసినట్లయితే ఆయుర్వేదం ఉందో ఆ ఆయుర్వేదాన్ని ఆ మొక్కల్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.